శివాయ గురవే నమః. శ్రీకృష్ణాయ నమః. జ్ఞానక్షమయుడు ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. ఏదైనా కూడా మీరు మీ యొక్క నిత్య జీవితంలో చూస్తున్నటువంటి స్తోత్రాలు కావచ్చు, శ్లోకాలు కావచ్చు, ఏవైతే వింటూ ఉన్నారో ఆ యొక్క మంత్రాలు కావచ్చు, చాలా సామాన్యమైనటువంటివి, చాలా సులువైనటువంటివి అని చెప్పి మీకు అందరికీ కూడా అనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇందులో ఏముంది, ఇది అంత శక్తివంతంగా ఉంటుందా అని కూడా కొంతమందికి, అందరూ కూడా ఇదే భావనతో ఉంటారు అని చెప్పి నేను అన్న కానీ కొంతమంది ఈ విధమైనటువంటి భావన కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. అయితే ఈరోజు నేను మీకు రెండు మంత్రాలు చెప్పబోతున్నాను. ఒకటి విష్ణుమూర్తికి సంబంధించినటువంటి, ఇంకొకటి అలాగే విష్ణుమూర్తి యొక్క అవతారానికి సంబంధించినటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడిది. అయితే ఈ యొక్క రెండు మంత్రాలు చెప్తాను. ఈ యొక్క రెండు మంత్రాలలోని కూడా మీరు ఏదైనా కూడా చెయ్యొచ్చు. ఎక్కువగా కష్టతరహా అనేటువంటిది ఏమీ కూడా లేదు. మంత్ర సాధనలు చెయ్యాలి, సిద్ధులు పొందాలి అనబడేటువంటి ఏమీ కూడా లేవు. మొట్టమొదట ఈ యొక్క విష్ణుమూర్తి యొక్క మంత్రాన్ని ఏ విధంగా వాడాలి అంటే, ఏ రోజు నుంచి అవసరమైతే రేపు ఉదయం నుంచే మీరు ఇది ప్రారంభం చేయొచ్చు. దేనికోసం ఇది, మీ యొక్క కుటుంబంలో సుఖ సంతోషాలు లేవు, గొడవలు ఉన్నాయి, చిరాకులు ఇవన్నీ కూడా ఉన్నాయి అనుకోండి. అంతేకాకుండా ఆర్థిక పరమైనటువంటి సమస్యలు, ఇబ్బందులు ఉన్నాయనుకోండి, మీరు ఇటువంటిది చెయ్యండి. విష్ణుమూర్తి యొక్క అష్టోత్తర నామాల నుంచి చెప్పబడినటువంటి మంత్రం ఇది. ఓం అనలాయ నమః. ఈ యొక్క మంత్రాన్ని ప్రతిరోజు కూడా స్నానం ఆచరించిన తర్వాత పూజా మందిరంలో దగ్గరికి వెళ్ళి 27 సార్లు కానీ లేకపోతే 108 సార్లు కానీ మంత్ర జపం అనేటువంటిది చెయ్యండి. ఉదయము చెయ్యొచ్చు, లేదా ఒకవేళ ఉదయం పూట కుదరకపోతే సాయంత్రం చెయ్యొచ్చు. ఒకవేళ 2 పూట్ల కుదిరింది నేను చేసుకుంటాను అన్నా కూడా చేసుకోవచ్చు. మరీ మంచిది, ఏమీ ఇబ్బంది ఏమీ కూడా లేదు. నియమ నిష్టలు ఏమీ కూడా లేవు. మీరు ఏ విధంగానైతే ఉంటున్నారో, మీ యొక్క దినచర్య ఏ విధంగానైతే ఉందో అదే విధంగా పాటించి ఈ యొక్క మంత్ర జపం అనేటువంటిది చేసుకోవచ్చు. ఒకవేళ ఎవరికైనా కూడా అవసరమైతే గనుక మొట్టమొదట ఇప్పుడు శ్రీకృష్ణుడి యొక్క మంత్రం కూడా చెప్పిన తర్వాత అప్పుడు మనం మిగతా విషయాల గురించి మాట్లాడుకుందాం. అయితే మరి శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క మంత్రం చెయ్యాలి అని అనుకుంటే మరి ఏమిటి అని అంటే, ఓం శ్రీం హ్రీం క్లీం కృష్ణాయై గోవిందాయై స్వాహ. ఇది ఆ యొక్క మంత్రం. ఇదే మంత్రాన్ని కూడా 27 సార్లు కానీ 108 సార్లు కానీ మీరు జపం చేయవలసి ఉంటుంది. ఇప్పుడు ఇందాక మనం చెప్పుకుంటున్నాం కదా, ఇప్పుడు ఈ యొక్క రెండు మంత్రాల్లో ఏ మంత్రమైనా సరే ఒకవేళ అవసరమైతే గనుక మీరు ఆ యొక్క భగవంతుడికి చేతులెత్తి జోడించి నమస్కరించుకుని సంకల్పించుకోవచ్చు. ఒక 40 లేదా 41 రోజుల్లో నా యొక్క కష్టాన్ని తీర్చు, దానికోసమై నేను ఈ యొక్క మంత్ర జపాన్ని చేసుకుంటున్నానని దీక్షగా రోజుకి ఫలానా ఇంత చేస్తానని చెప్పి సంకల్పించుకుని చేసుకోవచ్చు. అయితే ఎటువంటి కోరిక అని అంటే, ఎటువంటి కోరిక అనబడేటువంటివి తీర్చేటువంటి స్వరూపం కలిగినటువంటి వాళ్ళైతే కాదు. అంటే మన్నించాలి, కొంతమంది దీన్ని ఒప్పుకోకపోవచ్చు, విష్ణుమూర్తి కానీ కృష్ణుడు కానీ. కాకపోతే ఈ యొక్క మంత్రం, ప్రతి మంత్రం నుంచి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి శక్తులు అనేటువంటివి ఆవిర్భవిస్తాయి అన్నమాట. అయితే ఆ యొక్క శక్తులు కొన్ని మీరు ఏదైతే ఇబ్బందులు పడుతూ ఉన్నారో అవి తొలగింప చేయటం కోసం సహాయపడతాయి. అలాగే ఇప్పుడు విష్ణుమూర్తి యొక్క మంత్రం దేనికి సహాయపడుతుంది, ఇప్పుడు నేను చెప్పినటువంటిది నేను మీకు తెలియజేశాను. అలాగే శ్రీకృష్ణుడి మంత్రం కూడా చెప్పాను కదా. శ్రీకృష్ణుడి మంత్రం గనక మీరు ఆచరించినట్లయితే గనుక ఆర్థిక పరమైనటువంటివి ఇబ్బందులు, సమస్యల నుంచి బయటికి రావటమే కాకుండా ఆరోగ్యం కూడా కుదుటపడుతుంది. అలాగే ఉద్యోగంలో అభివృద్ధి కూడా వస్తుంది. మీరు పనిచేసేటువంటి చోటున మీకు మంచి గుర్తింపులు ఉంటాయి, ప్రమోషన్లు లేకపోతే శాలరీ ఇంక్రిమెంట్లు అనేటువంటివి జరగడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగం దొరకకుండా ప్రయత్నిస్తున్నటువంటి వాళ్ళు, ఉద్యోగం కోల్పోయినటువంటి వాళ్ళు, ఇటువంటి వాళ్ళు ఉంటే అతి త్వరగా మీకు ఉద్యోగం అనేటువంటిది లభిస్తుంది. శ్రీకృష్ణుడి మంత్రాన్ని ఎంచుకొని కనుక మీరు మంత్ర జపం చేసినట్లయితే. చాలా సులువైనటువంటి మంత్రాలు ఈ యొక్క అష్టోత్తర నామాల్లో ఉన్నటువంటి మంత్రాలు ఇవన్నీ కూడా చెప్తున్నారు. వీటితో పని జరుగుతుందా అని అంటే ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకోండి, మన యొక్క పురాణాలు మనం ఏవైతే తెలుసుకున్నామో, నేర్చుకుని చదువుకుంటున్నామో వాటన్నిటిలోని కూడా గొప్ప గొప్ప మహానుభావులు, ఋషీశ్వరులు, మునీశ్వరులు వాళ్ళందరూ కూడా
శివ పంచాక్షరి యొక్క మంత్రాన్ని తపస్సు చేయటం వలన పరమేశ్వరుని సాక్షాత్కరింప చేసుకోగలిగారు, ఎన్నో మంత్రసిద్ధుల్ని పొందగలిగారు, ఎన్నో శక్తుల్ని పొందగలిగారు. ఇది మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది. ధ్రువుడు ఒక చిన్న పిల్లవాడు ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ యొక్క మంత్రంతో స్వయంగా నారాయణునే మెప్పించి కిందకి రప్పించగలిగాడు. కాబట్టి ఎంతటి సులువైనటువంటి మంత్రమైనప్పటికీ కూడా, సాధారణమైనటువంటి మంత్రమైనప్పటికీ కూడా మీరు ఆ మంత్ర అధిష్టాన దేవత అంటే మంత్రం యొక్క శివుడు మంత్రమా, లేకపోతే విష్ణుమూర్తి మంత్రమా, లేకపోతే అమ్మవారి మంత్రమా, అది అనమాట. ఆ మంత్రం యొక్క అధిష్టాన దేవత ఎవరైతే ఉన్నారో ఆ భగవంతుడి పట్ల విపరీతమైనటువంటి భక్తి, విశ్వాస, నమ్మకాలన్నీ కూడా ఉంచి శ్రద్ధతో ఈ యొక్క మంత్రము చాలా శక్తివంతమైనటువంటిది. ఈ యొక్క మంత్రం చేయటం వలన ఖచ్చితంగా ఈ విధంగా జరుగుతుంది అని మీరు నమ్మి చేసినట్లయితే గనుక ఖచ్చితంగా వాటి యొక్క ప్రభావాలు అనేటువంటివి అవి కూడా అదే విధంగా చూపిస్తాయి. మీరు కోరుకున్నటువంటిది జరుగుతుంది. అధిష్టాన దేవతలు కూడా మెప్పు పొందుతారు. వాళ్ళ యొక్క అనుగ్రహం మీ పట్ల ఎల్లప్పుడూ కూడా ఉంటుంది. ఇది మీరందరూ కూడా తెలుసుకోండి. సర్వే జనా సుఖినో భవంతు. శివార్పణమస్తు.